అది మధ్యరాత్రి చల్లటి గాలి వింతైన నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో ఊరు చివరనున్న ఒక కోట. ఆ కోట చూడటానికి చెరుశక్తి ఉన్నట్టు, చూస్తే పగలే భయమేసేలా ఉంది. అలాంటిది ఆ అమ్మాయి అర్ధరాత్రి ఆ కోటలో ఉంది. తను ఏదో వెతుకుతుంది. తన కళ్ళల్లో ఏదో ఆతృతత. అప్పుడే సడన్గా చిన్న శబ్దం, ఎవరో నడుస్తున్నట్టు కాల శబ్దం వచ్చింది. అప్పుడు అమ్మాయి మెల్లగా వెనక్కి చూసింది. అప్పుడే అమ్మాయి మీద ఒక చేయి పడింది. అది చూసిన అమ్మాయి ఉలికిపడింది. నువ్వెందుకు భయపడతావే అని ఆ అబ్బాయి అన్నాడు. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అమ్మాయి అంది. ఇంత భయపడదాన్ని మా వెంట ఎందుకు వచ్చావు అని అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి, మీరు వచ్చారు కాబట్టి నేను వచ్చాను అని అంటుంది. అమ్మాయి పేరు ఇందు, అబ్బాయి పేరు విశ్వ. ఇంత భయపడేదానివి మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? ఒకటే ఊరు వెళ్దాం కోట చూద్దామని ఒక్కటే గోల పెట్టావు. ఆ రఘు గారిని బతిమాలి మరీ తీసుకొచ్చావు. ఇక్కడ ఏముంది అని విశ్వ అంటాడు. అప్పుడు అమ్మాయి, ఇక్కడ చూసావా ఎంత భయంకరంగా ఉందో అని అమ్మాయి అంటుంది. ఏం భయంకరంగా ఉంది? ఇటువైపు ఎవడు వచ్చినట్టు లేడు. అందుకే ఈ కోటను ఎవడు పట్టించుకోలేదు. అందుకే ఇలా తయారైంది అని అంటాడు విశ్వ. అప్పుడే ఒకవైపు నుంచి ఒక కుర్రాడు పరిగెత్తుతూ వస్తున్నాడు. అప్పుడు విశ్వ, రేయ్ ఆర్యన్, ఎందుకురా అలా భయపడుతూ వస్తున్నావు? అసలు ఏమైంది అని అంటాడు. అప్పుడు ఆశీష్, అరే వెళ్దాం పదండ్రా, ఇక్కడ చూస్తే ఉచ్చపడేలా ఉంది. అసలు ఆ రఘుగాని ఎందుకు బతుమల్లి మరి ఇక్కడ తీసుకొచ్చారు? అసలు ఇక్కడ ఏముందిరా అని అంటాడు. అప్పుడు ఇందు, అరే ఆగరా వెళ్దాం అని అంటుంది. అప్పుడు ఒసేయ్, ఇక్కడ ఏముందని ఇక్కడ తీసుకొచ్చావు? చూసావా ఈ కోట? చూస్తాం ఉచ్చపడేలా ఉంది. ఇక్కడ ఏదో మాట్లాడితే ఎలా వస్తుంది సౌండ్ ఎక్కువ. ఓసే వెళ్దాం పదండి అని అంటాడు. అప్పుడు విశ్వ, రే ఎందుకు అంత భయపడుతున్నావు? ఈ కోటలో ఎవరు ఇంతవరకు ఉండలేదు, అందుకే ఇలా తయారైంది. ఎవరు ఉండడంతో ఈ కోట ఇలా తయారైపోయింది, అందుకే కదా. అయినా ఇదేదో భూత్ బంగ్లాలా, ఎందుకంత భయపడతావు అని అంటాడు. అప్పుడు ఆర్యన్, రే వెళ్దాం పదనరా, ఇక్కడ ఉంటేనే నాకు ఏదో నెగిటివ్ ఫీలింగ్ ఉందిరా, రే వెళ్దాం పద అని అంటాడు. అప్పుడు ఎందుకు భయపడుతున్నావు? ఏముంది అంతగానో? వస్తే తింగరదానా, ఇది చూసావే ఎంత భయంకరంగా ఉందో. నీకు దయాల కథలు, దయాల సినిమాలు చూసి ఇలా తయారయ్యావు. ఇది దయాల కుంపలా ఉంది, పద వెళ్దాం ఇక్కడతో అని ఆశీష్ అంటాడు. అప్పుడు రఘు, రే భయపడకరా, ఇంత భయంకరంగా ఏముంది, ఏం లేదు కదా. అయినా అవునే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు మరి అంత బలవంతం మీద అని ఇందుని అడుగుతాడు. అప్పుడు ఇందు, నీకు తెలీదురా, ఈ కోట గురించి నేను చాలా కథలు విన్నాను. ఒక కథ ఏంటంటే, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఒక మనిషి ఈ కోటలో ఊరేసుకొని చనిపోతారంట. ముఖ్యంగా ఈ కోటలో ఉన్న వెనుక బావిలో అక్కడే ఊరేసుకొని ఒక మనిషి చనిపోయాడంట. ఆ తర్వాత తూర్పు వైపు ఉన్న గది వైపు ఒకరు చనిపోయారని తను తూర్పు వైపు ఉన్న గది వైపు చేయి చూపిస్తుంది. అప్పుడు ఆశీష్, వస్తే అసలు ఇక్కడ చూసి ఉచ్చపడేలా ఉంది, ఇప్పుడు ఇవన్నీ ఎందుకే, ఈ ఫ్లాష్ బ్యాక్లన్నీ ఎందుకే అని అంటాడు. అప్పుడు రఘు, రే ఆ రఘుగాడే భయపడతాడంటే నువ్వు ఇంకా భయపడతావేంట్రా అని అంటాడు విశ్వ. రే ఇవన్నీ ఎందుకురా, వెళ్దాం పదరా, అసలు ఆ రఘుగాడు భయపడి బయటనే ఉన్నాడు. అయినా ఇక్కడ ఏం చేస్తానురా, ఈ తింగర్ది పిచ్చి పిచ్చి కథలన్నీ చెప్తూ ఉంటుంది అని అంటాడు. అప్పుడు విశ్వ, వసే వెళ్దాం పదే, వీడు భయపడేలా ఉన్నాడు, ఇంత భయపడుతున్నాడు, ఇక్కడ ఉండేం చేస్తాం అని ఇందుని అడుగుతాడు. ఆగండ్రా వెళ్దాం అని అంటుంది. అప్పుడు ఆర్యన్, వస్తే తింగరదానా, చిన్నప్పటి నుంచి అన్ని దయాల కథలు, దయాల సినిమాలు చూసి పెరిగావు, అందుకని నేను ఇలా తయారయ్యావు. ఇది దయాల కంపెనీ, దయం వచ్చి సెల్ఫీ ఇచ్చేదాకా ఆగవా, పద వెళ్దాం అని గట్టిగా అంటాడు. అప్పుడు రఘు, ఎందుకని అంత సీన్ చేస్తున్నావు, ఏం జరిగింది అని అంటాడు విశ్వ. ఆ రఘుగాడు ఎక్కడున్నాడు అని అంటాడు. అప్పుడే బయట నుంచి ఒక కుర్రాడు మెల్లగా కోటలోకి వస్తాడు. అప్పుడు వచ్చా చూడు మెయిన్ హీరో, రే వెళ్దాం పద అని ఆర్యన్ అంటాడు. అరే పదండ్రా, ఇక్కడికి తీసుకొచ్చారని తెలిస్తే నన్ను మా ఊర్లో చంపేస్తారా, అసలే ఇక్కడికి రావద్దని నియమం ఉంది, మా వాళ్ళు నియమం పెట్టారు, ఇక్కడికి తీసుకొచ్చానని తెలిసిందో మనందరి ప్రాణాలు తీసేస్తారు అని అంటాడు. అప్పుడు విశ్వ, నియమమా, ఏ నియమం రా, రే ఇవన్నీ ఎందుకురా, ఇక్కడ ఎందుకు ఈ కథలన్నీ, పద వెళ్దాం అని అంటాడు. అప్పుడు విశ్వ,
ఆ కథ ఏంటో చెప్పు, వెళ్ళాలో లేదో నేను చెప్తా అని అంటాడు. అప్పుడు రఘు రే వద్దు పదరా అని అంటాడు. రే చెప్తావా లేదా అని గట్టిగా అంటాడు. అప్పుడు రఘు చెప్తా చెప్తా చెప్పిన ముందు వెళ్ళిపోవాలి అని అంటాడు. అప్పుడు ఇందు సరే సరే అని ఎగ్జైట్మెంట్తో అంటుంది. అప్పుడు తింగరానా, ఈ కథ గురించి తెలిస్తే కదా నీకు వచ్చాడిపోద్ది అని తనలో తను రఘు అనుకుంటాడు. ఇక్కడ 70 ఏళ్ళ ముందు మా ఊరు 2 భాగాలుగా ఉండేవిరా. ఇక్కడ తూర్పు వెంకటాపురం, పశ్చిమ వెంకటాపురం అనేవారు. ఇది పశ్చిమ వెంకటాపురం, మనం ఉండేది తూర్పు వెంకటాపురం. ఒకప్పుడు ఈ చోట 50 కుటుంబాలు ఉండేవంట. అక్కడ ఒక భూస్వామి ఉండేవాడంట. వాడు పరమ కామాంధుడు, చూసిన ప్రతి ఆడదాన్ని అనుభవించాలనేవాడంట. అలాంటిది ఈ ఊర్లోనే ఒక అమ్మాయి ఉండేదంట, ఎంతో అందగత్తి. ఆమెని చూసిన ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకోవాలని వేరే వేరే ఊర్ల నుంచి కూడా వచ్చేవారంట. అలాంటిది ఆ అమ్మాయిని ఈ భూస్వామి కన్నేశాడు. వాడు ఆ అమ్మాయిని ఒక రాత్రి ఎవరికి తెలియకుండా ఇక్కడే రేప్ చేసి చంపేశాడు. ఆ తర్వాత 3 రోజుల తర్వాత ఈ ఊరే మొత్తం తగలడిపోయింది. ఊరే మంటల్లో చిక్కుకుంది. సుమారుగా 46 మంది చనిపోయారంట. వారిలో ముఖ్యంగా ఆ భూస్వామి కుటుంబంలో ఉన్న అందరూ చనిపోయారంట. ఆ తర్వాత మిగిలిన వారు ఇక్కడే ఉన్నారు. కానీ ఆ తర్వాత నుంచే ఇక్కడ వింత వింత రోగాలు రావడంతో, అందరూ చనిపోవడంతో ఇక్కడ చూసిన మిగతా వాళ్ళు, ఇక్కడ పెద్ద మనుషులందరూ ఈ ఊరికి ఏదో శాపం పట్టింది, ఆ అమ్మాయిని చంపేనందుకు అమ్మాయి శాపం ఇచ్చిందని అందరూ అన్నారు. అందరూ తూర్పు వైపు ఉన్న ఊరు వైపు రావాలని తీర్మానం చేశారు. ఆ తర్వాత తూర్పు వైపు ఉన్న ఊరే పెద్ద ఊరు అయిపోయింది. అదే ఇప్పుడు వెంకటాపురం అయిపోయింది అని అంటాడు. అప్పుడు విశ్వ మరి ఈ కోట ఎక్కడి నుంచి వచ్చింది అని అంటాడు. అప్పుడు రఘు చెప్తాను రా. ఆ తర్వాత ఎవరు ఇటువైపు రావాలన్నా భయపడేవారు. వచ్చిన వాళ్ళు కూడా ఏదో చావుకేకలు, వింత వింత శబ్దాలు వచ్చేవని అనేవారు. ఇక్కడ పగలు రావాలంటేనే భయపడేవారు, అది రాత్రి వచ్చారంటే గుండాకి చచ్చేవారు అని అంటాడు. ఆ తర్వాత సుమారు 30 ఏళ్ళ ముందు వరకు ఏదీ లేకుండేది. 30 ఏళ్ళ ముందు ఒక బాగా బలిసిన ధనవంతుడు ఇక్కడ వచ్చాడు. వాడు వచ్చి ఈ చుట్టుపక్కల ఉన్న భూమి అంతా కొనేశాడు. ఒక కోట కట్టాలని చూశాడు. అసలేదు శ్మశానంలా తయారైన ఈ భూమిలో వాడు కోట కట్టడం మొదలెట్టాడు. మా ఊరోళ్ళు ఎంత చెప్పినా వాడు వినలేదు. ఆ తర్వాత కోట నిర్మించిన తర్వాత 3 నెలల వరకు బాగానే ఉండేవారంట. ఆ తర్వాత నుంచే ఆ కుటుంబంలో ఒక్కరొకరు చావడం మొదలయ్యింది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ అనుమానాస్పదంగానే ఊరేసుకొని చావడం. ముఖ్యంగా ఆ బావి వద్ద, మరి ఈ తూర్పు గది వద్ద చనిపోయారు అని చెప్తాడు. అప్పుడు ఏంద్రా ఇది కదా అని అంటాడు విశ్వ. రే నీకు సగం కథే తెలుసు, ఇంకో కథ ఏంటో తెలుసా? ఆ కుటుంబంలో చనిపోయిన అందరూ చనిపోయారు, కానీ ఒక్కడు తప్ప, ఆ ధనవంతుడు తప్ప అందరు చనిపోయారు అని అంటారు. ఆయన చనిపోలేదా? కొంతమంది చనిపోయారని అంటుంటారు, మరికొంతమంది చావలేదు, ఈ చుట్టుపక్కల అడవిలోనే తనకు జరిగిన అన్యాయాన్ని పగ తీర్చుకోవాలని తిరుగుతున్నాడు అని అంటారు. అప్పుడు రఘు అంతేనా కథ, ఇంకేమైనా ఉందా అని ఆర్యన్ అంటాడు. రే నీకు తెలియదురా, 10 ఏళ్ళకు ఒక్కసారి వచ్చి ఒక మనిషి ఇక్కడ చనిపోతున్నాడు, అది ఊరేసుకొని చావడం, ఇది కూడా కథ అనుకుంటున్నావా అని అంటాడు. అప్పుడు రే ఇవన్నీ ఎవరెవరో చెప్పిన కథలరా, నువ్వు ఇవన్నీ పిచ్చి కథలు వింటూ చెప్తున్నారు. ఈ కోట చూసావా ఎంత పెద్దగా ఉంది అని అంటాడు. ఇక్కడ ఉన్న పూజారి వచ్చి ఈ కోటకు అరిష్టం పట్టింది, ఈ కోటలోకి ఎవరు వెళ్ళకూడదని తీర్మానం చేశారు, మీరు వద్దంటే కోటకి తీసుకొచ్చారు అని అంటాడు. అప్పుడు విశ్వ కథ బాగుందిరా, చూస్తే మంచి హర్రర్ కథకి ఏమాత్రం తగ్గదు. అప్పుడు రఘు రే నువ్వు సిటీలో బతికినోడు, ఇవన్నీ కథలానే ఉంటాయి, కానీ నేను ఇక్కడే పుట్టి పెరిగాను రా, నాకు తెలుసురా ఈ చోటు ఎంత భయంకరమో అని అంటాడు. అప్పుడు పక్కనే ఉన్న ఆశీష్ రే ఇందు ఎక్కడరా అని అంటాడు. అప్పుడు రఘు భయపడుతూ చుట్టూ చూస్తాడు. అప్పుడు ఇందు సడన్గా వెనుక నుంచి వచ్చి రఘు వైపు గట్టిగా అరుస్తుంది. అది చూసిన రఘు భయపడుతూ బయటికి పారిపోతాడు. అది చూసిన ఆర్యన్, విశ్వ నవ్వుతారు. అప్పుడు విశ్వ రే రఘు అది ఇందు లేరా అని అంటాడు. అప్పుడు రఘు మెల్లగా అక్కడికి వచ్చి వస్తే పిశాచి నీకెప్పుడు జోక్ చేయాలో తెలియతే ఒక్క నిమిషం గుండా పాయింట్లోకి వచ్చేసింది అని అంటాడు. అప్పుడు ఇందు రే ఏం మాట్లాడుతున్నావు, ఇవన్నీ ఒట్టి పిచ్చి కథలరా, ఎవరో చెప్పారు, నువ్వు అవన్నీ చెప్పి మాకు చెప్తున్నావు అని అంటుంది. అప్పుడు రఘు
ఒరేయ్ నోరు మూసుకొని రండ్రా వెళ్దాం అని చెప్తాడు. అప్పుడు పక్కనే ఉన్న ఒక గదిలో ఒక శబ్దం వస్తుంది. అది విన్న అందరూ అటువైపే చూస్తారు. అప్పుడు అందరూ అటువైపు లైట్ చేస్తారు. అది చూసిన విశ్వ రే అక్కడ ఎవరో ఉన్నారా అని అంటాడు. అప్పుడు ఇందు విశ్వ వెనక్కి వెళ్తుంది. అప్పుడు 6 అడుగులు ఉన్న ఒక కుర్రాడు అక్కడి నుంచి వస్తాడు. అప్పుడు ఆ కుర్రాడు చీకట్లో నుంచి ఒక టార్చ్ వేసుకొని వస్తాడు. అది చూసి రఘు భయపడుతూ మీరెవరు, ఇక్కడ ఏం చేస్తున్నారు అని ఆ కుర్రాడిని అడుగుతాడు. అప్పుడు విశ్వ ఇంతకీ నువ్వేవాడ్రా, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటాడు. అప్పుడు ఆ కుర్రాడు వెలుగులోకి వస్తాడు. అప్పుడు రఘు నోర్ముయ్య అని అంటాడు. అప్పుడు ఆ కుర్రాడు నువ్వు పార్వతమ్మ కొడుకు కదా, ఇక్కడేం చేస్తున్నావు అని గట్టిగా అంటాడు. అప్పుడు సార్ అది ఇంతకీ వీళ్ళంతా ఎవరు అని ఆ కుర్రాడు అంటాడు. అప్పుడు నా ఫ్రెండ్సే సార్, తొందరలో ఉన్న జాతర కోసం వచ్చారు. అప్పుడు ఏంటి, అదే సార్ ఇక్కడ మన ఊరు జాతర మీద ఒక డాక్యుమెంటరీ తీయాలని వచ్చారు సార్. ఎలాగో జాతర ఉంది కదా అందుకే ముందే వచ్చారు అని అంటాడు. ఏంటి డాక్యుమెంటరీ తీయడానికి వచ్చారా? డాక్యుమెంటరీ తీయాలంటే గుళ్ళు గోపురాలు చూడాలి కానీ ఈ భూత్ బంగ్లాలో మీకేం పనిరా అని ఆ కుర్రాడు అంటాడు. అప్పుడు విశ్వ ఇంతకీ నువ్వెవరు అడగడానికి, నీకేం పని అని అంటాడు. అప్పుడు రఘు రే నోరు మూసుకోరా విశ్వ అని అంటాడు. అప్పుడు ఆ కుర్రాడు ఏంట్రా బల్బు చూపిస్తున్నావా, నా ఊరికి వచ్చి నా మీద ఏంట్రా నీ రోబాబు అని అంటాడు. ఈ కోటకి రావడమే తప్పు, అలాంటిది నా ముందు ఎదురు మాట్లాడుతున్నావా అని అంటాడు ఆ కుర్రాడు. అప్పుడు రఘు సార్ వాళ్ళకి కోట గురించి ఏదేం తెలుసు సార్, ఏదో చూడాలని బలవంతం తీసుకొచ్చాను అని అంటాడు. వాళ్ళకేం తెలీదు, నీకు తెలుసు కదా ఇది ఎంత ప్రమాదకరమైనదో, ఇక్కడ ఎన్ని ప్రాణాలు పోయావో నీకు తెలీదా అని అంటాడు. అప్పుడు ఆర్యన్ అంత ప్రమాదం ఉన్న చోట మీరేం చేస్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు రఘు నోరు మూయండ్రా మీకేం తెలీదు, పదండి వెళ్దాం అని వాళ్ళని తీసుకెళ్లాలని చూస్తాడు. అప్పుడు అతను రఘు వైపు చూసి రేపు ఇంటికి వచ్చి మాట్లాడు అని అంటాడు. రేపు ఉదయం రా అని ఆ కుర్రాడు గట్టిగా అంటాడు. అప్పుడు సరే అండి వస్తాను అని వాళ్ళ 3 ఫ్రెండ్స్ని తీసుకెళ్తారు. అప్పుడు ఇందు ఆ కుర్రాడు వైపు చూస్తుంది. అప్పుడు ఇందు ఏదో వింతగా నవ్వడం చూస్తాడు ఆ కుర్రాడు. తర్వాత ఇందు వెనక్ నుంచి ఆ కుర్రాడిని చూస్తూ ఈ కుర్రాడేంటి వింతగా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆ కుర్రాడు ఈ అమ్మాయి ఏదో వింతగా ఉందని ఆ కుర్రాడు అనుకుంటూ ఉంటాడు. అప్పుడు కోటలో నుంచి అందరూ బయటికి వెళ్తారు. ఆ కుర్రాడు చూసి ఆ కోటలోకి వెళ్ళడం రఘుకి చూస్తాడు. ఆ తర్వాత రఘు ఇంట్లో విశ్వ ఏంట్రా వాడు అన్ని మాటలు అంటున్నాను, నువ్వేమో మమ్మల్ని తీసుకొచ్చావు అని అంటాడు. అప్పుడు రఘు రే వాడు వీడు అనకండ్రా, ఆయన మా ఊర్లో చాలా పెద్ద మనిషి, ఈ విషయం గురించి ఎవరైనా విన్నారా మనందరిని నరికేస్తారు అని అంటాడు. అప్పుడు ఆర్యన్ రే ఏంటి పెద్ద మనిషా, చూడ్డానికి 25 ఏళ్ళు కూడా లేవు, ఆయన పెద్ద మనిషి ఏంటి అని అంటాడు. మనకంటే చిన్నోళ్ళ ఉన్నాడు, ఆ పెద్ద మనిషి ఏంట్రా అని అంటాడు. రే నీకు తెలీదురా, ఆయన చుట్టుపక్కల ఉన్న 20 గ్రామాలకి ఆయన దేవుడు, ఇది ఆయన పేరు రామకృష్ణరాజు, ఈ ఊరి జమీందార్రా, ఇక్కడ ఉన్న బళ్ళు గుళ్ళు ఆయన కుటుంబం కట్టించింది. అప్పుడు రఘు ఓహో తాతల పేరు చెప్పుకొని బతుకుతున్నాడు అన్నమాట అని అంటాడు. రఘు రే మీకేం తెలీదురా, మీరు ఈరోజు ఊరికి రావడానికి ఒక బ్రిడ్జ్ చూశారు కదా, అది ఆయన కట్టించింది. ఈయన సుమారు ఒక్క మాట చెప్తే చాలు 20 ఊర్ల ప్రజలు వచ్చి ఆయన ముందు నోరు మూసుకొని నిలబడతారు అని అంటాడు. అప్పుడు అంత సీన్ ఉందా అని అంటాడు. రే అప్పుడు విశ్వ రే మీ జమీందారు గురించి మాకెందుకురా, అసలే లేట్ అయింది, నిద్ర వస్తుంది, లోపలికి వెళ్దాం రా బాబు అని అంటాడు. రఘు అరే ఒక్క నిమిషం ఆగండి రా అని పక్కకి వెళ్ళి ఒక నిమ్మకాయ తీసుకొస్తాడు. అప్పుడు ఆ 3 స్నేహితులు ఏం చేస్తున్నావురా అని అంటాడు. రే డిష్ తీస్తున్నా, అసలే బయట నుంచి వచ్చాం, అసలే అక్కడికి వెళ్ళొచ్చాం, డిష్ తీయడం మంచిది అని తీయడం చూసి అప్పుడు విశ్వ రే చదువుకున్నావురా నువ్వు, ఇవన్నీ ఏంట్రా అని అంటాడు. రే నీకు తెలీదురా అని డిష్ తీసి ఆ నిమ్మకాయ బయట పడేస్తాడు. అప్పుడు కాసేపటికి వాళ్ళందరూ లోపలికి వెళ్తారు. ఆ తర్వాత ఆ నిమ్మకాయ పైకి లేస్తుంది, మళ్ళీ కింద పడి ఒక రక్తం లాంటిది బయటికి వస్తుంది. అది ఎవరు చూడరు. ఆ రోజే
ఆ కోటలో ఏదో వింత శబ్దం వస్తుంది. పక్కనే ఉన్న అడవిలో ఒక మనిషి గట్టి గట్టిగా నవ్వుతూ ఎగురుతూ ఉంటాడు. అది చూసిన అడవి కూడా భయపడేలా ఉంది. ఆ మనిషి వింతగా నవ్వుతూ లేచింది. ఇక ఎవ్వరికి మనశ్శాంతి ఉండదు, ఇక నుంచి చావులతో కలకలలాడుతుంది అని వింతగా నవ్వుతూ అరుస్తాడు. ఈ ఊరికి ఇక నుంచి అరిష్టం పడుతుంది అని అరుస్తూ నవ్వుతూ ఉంటాడు. ఇంతకీ ఆ మనిషి ఎవరు? అసలు ఏం జరుగుతుందో ఆ ఊర్లో? ఆ నలుగురు స్నేహితులు బాగానే ఉంటారా? వాళ్ళకి ఇక నుంచి ఏం జరుగుతుంది? కోటలోకి కృష్ణ వెళ్ళాడు కదా, అతను బాగానే ఉన్నాడా లేదా చనిపోయాడా అని ఇవన్నీ ప్రశ్నలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. తొందరలోనే కలుద్దాం మళ్ళీ అర్ధరాత్రి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.